హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఇక మన డ్రామా ఆర్టిస్టుల విషయానికి వస్తే, ఇప్పుడు సీమంతమేందిరా చెత్త నా కొడక. మొన్నే కదరా అనుకోకుండా కడుపు నొప్పి వచ్చింది వీడియోలో, మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళావు, 2 రోజులు ఉన్నావు, మళ్ళీ కడుపు పోయిందన్నావు, 8 గంటలు చనిపోయిన పిల్లలు పొట్టలో ఉన్నారన్నావు, అదన్నావు ఇదన్నావు. మళ్ళీ అది పోయిన దగ్గర నుంచి మా ఆవిడ నాతో మాట్లాడట్లేదు అన్నావు, మళ్ళీ ఆ తర్వాత పుట్టింటికి వెళ్ళొచ్చింది అన్నావు. ఇన్ని వీడియోలు చేసావు కదరా, మళ్ళీ ఇప్పుడు ఏమైందిరా చెత్తనా కొడక. చనిపోయిన పిల్లలకి ఆ తర్వాత ఇంకా అయిపోయింది కదరా, మరి శ్రీమంతం ఏ కడుపు పెట్టి చేస్తావు? నీకేమన్నా వచ్చిందా ఏంది మళ్ళీ? అసలు స్టార్టింగే మేమైతే తినకుండానే బయలుదేరాము అంట. మరి మేమైతే తినకుండానే ఎవ్వరం తినలేదు, పొద్దున్నే లేచి ఉచ్చి కల్లాపులు జల్లి బయలుదేరాము అని అన్నావు. మరి కార్లో ఏందిరా తిన్నానని చెబుతున్నావు? చిన్న చిన్న వాటికి ఎందుకు అబద్ధాలు? పెద్ద పెద్ద ఏటో ఆడిసేస్తున్నావు. ఇప్పుడు నువ్వు తింటేనే తినకపోయినా ఏదైనా హైలైట్ ఏం అవ్వదురా, దానికి కూడా అబద్ధం ఎందుకురా చెత్తనా కొడక. మళ్ళీ ఏంటంటే సీమంతం అంట. అసలు ఎవరికి సీమంతం? వాళ్ళెవరికో చుట్టాలకి సీమంతం అయి ఉంటుంది. వీడియోలో వ్యూస్ కోసం అని చెప్పి ఈ అమ్మాయికి జరుగుతున్నట్లుగా సీన్ అయితే క్రియేట్ చేస్తున్నాడు అనమాట. ఇంకా రేపు ఏం లేదు, ఎవరికో సీమంతం, మొన్న మధ్య ఎవరికో వాళ్ళ చెల్లికో ఎవరికో మ్యారేజ్ అయింది కదా, వాళ్ళకి అయి ఉంటుంది. దాన్ని వీళ్ళ వైఫ్కి ఈ మేడం గారికి వచ్చినట్లుగా అయితే బిల్డప్ కొడుతున్నాడు. అసలు అయినా కానీ వీడికి అన్నీ ఇంకా ఆ కడుపు దాని మీదే వీడియోలు, దాని మీద చేస్తేనే వ్యూస్ వస్తున్నాయి, అందుకని చెప్పేసి ఇలా అయితే క్రియేట్ చేస్తున్నాడు. అయినా మొన్నే కదరా పుట్టింటికి వెళ్ళింది, అలిగి పుట్టింటికి వెళ్ళింది, అది ఇది అన్నావు, ఆటో ఎక్కి పరిగెత్తింది కదరా. మరి సంవత్సరంన్నర అంటే ఇంకా పెద్ద తలకాయ ఏమో సంవత్సరంన్నర కాదు 2 సంవత్సరాలు అని అంటున్నారు. మొన్న పుట్టింటికి వెళ్ళింది అన్నావు, ఆ తర్వాత రోజు వీడియోలో మళ్ళీ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను, వాళ్ళ నాన్నను వాళ్ళ తమ్ముడు పనికి వెళ్ళిపోయారు, ఈమె చక్కగా వెళ్ళేసరికి రెడీ అయ్యి ఉంది, మళ్ళీ బయలుదేరితే వచ్చేసాము, ఏం అనలేదు అని అన్నావు కదరా. అప్పుడు మరి పుట్టింటికే అని చెప్పావు కదా, అప్పుడు పుట్టింటికే అని చెప్పినప్పుడు అప్పుడు ఒక 10 రోజులే కదా అవుతుంది నువ్వు వెళ్ళొచ్చి. మీరు మళ్ళీ ఏమో జనాలు ఇట్లా అడుగుతారు అని చెప్పేసి పుట్టింటికి అయితే కాదు, పుట్టిన ఊరికి వెళ్ళింది మొన్న అని చూస్తున్నారు. పుట్టిన ఊరికి వెళ్ళింది, పుట్టింటికి పోకుండా ఎక్కడికి పోయిద్దిరా చెత్తన కొడగా. చెత్తవాగుడు చెత్త వేషాలు. వీడికి ఏం వీడియోలు తీయాలో అయితే అర్థం కావట్లేదు, అందుకని చెప్పేసి మళ్ళీ అయితే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. ఈరోజు ఒక హింట్ ఇచ్చాడు చూసారా, పళ్ళు సెట్ పెట్టుకుంది అది చెప్పి, ఇంకా మళ్ళీ నెక్స్ట్ అయితే ఈ సీమంతం అయిపోగానే ఆ పళ్ళ సెట్ది మొదలు పెడతాడనమాట. నెక్స్ట్ వీడియోలో చెప్తాను అని చెప్పి ఇంకా హింట్ ఇస్తున్నాడు. పళ్ళు ఎలా విరిగిపోయాయి అది ఇది అని చెప్పి చెప్తున్నాడు కదా. ఇంకా దాని మీద వీడియో చేయడం కోసం ముందు 2-3 వీడియోల ముందు హింట్ ఇస్తాడనమాట, దాని మీద చెప్తాను అని చెప్పేసి నెక్స్ట్ అయితే ఇంకా పళ్ళు గురించి అయితే ఇలా జరిగింది అలా జరిగింది, అప్పుడు వీడియోలు తీయలేకపోయాను అది ఇది అని ఇంకా స్టార్ట్ చేస్తాడనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, వాళ్ళ పుట్టింటికే అయ్యి ఉండిద్ది, ఇన్ని రోజులు చెప్పినవన్నీ అబద్ధాలన్నమాట. ఈ రోజే వాళ్ళైతే పుట్టింటికి పోతున్నారు, ఇది ఒక్కటే నిజం. పుట్టింటోళ్ళు వీళ్ళని దేకరు కదా. ఈరోజు ఏదో ఇంకా వాళ్ళ చెల్లెలదో ఎవరిదో శ్రీమంతం అయ్యి ఉంటుంది, అది చూడటానికి అయితే వీళ్ళు పోతున్నారు టిప్ టాప్గా రెడీ అయ్యి. అయితే అసలు ఇల్లు వచ్చిందంటాడు, ఇల్లు పోయిందంటాడు, ఏందో వీడికే కష్టాలన్నీ వస్తాయి, వీడికే హ్యాపీనెస్ కూడా మళ్ళీ ఎక్కువ రోజులు రాదనమాట, 2 రోజులే వస్తుంది. అయినా 2 పిల్లలు పోయారు అని అన్నావు కదరా, 2 పిల్లలు చనిపోతే మరి 3వ వాళ్ళు ఎలా ఉంటారా, వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ అయ్యిద్ది కదా. అలా అసలు 3వ నెలలో అలా అయితే ఇంకా అబార్షన్ అవుతాయి. 7వ నెలలో వచ్చిన తర్వాత 2 పిల్లల్ని తీసి ఒక పిల్లని ఎలా ఉంచుతారా చెత్తన కొడక. ఎవరికి ఏమీ తెలియదని అనుకుంటున్నావా ఏంది? తెలీదు, ఏదో ఒకటి వాగేస్తే సరిపోయిద్ది, వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి నాకు. అసలే మొన్నే 10 లక్షలు వచ్చినాయి, ఈసారి 20 లక్షలు రావాలి అని చెప్పేసి ఏదో ఒకటి సృష్టించి వీడియో చేస్తున్నావా? సరే ఒకళ్ళు ఉన్నారు అని అనుకోవడానికైనా ఇప్పుడు 7వ నెల ఏమో వస్తుంది, 2 నెలలు అయిపోయింది నువ్వు చెప్పు కూడా, 3 నెలలు ఇప్పటికీ. అప్పుడు కడుపున్నా కనిపించాలి కదా, కడుపు కనిపించాలి, లేకుంటే పిల్లల్ని ఎత్తుకొని ఇయ్యరు కదా అంత సులువుగా. మొన్నే అబార్షన్ అయింది, అట్లాంటి
వాళ్ళని ఎత్తుకోనియ్యరు కదా పిల్లల్ని. ఎలా పడితే అలా తొక్కుతూ ఉంటారు అని చెప్పి మరి ఆ పిల్ల వంగుతుంది, లేస్తుంది, మళ్ళీ పిల్లల్ని ఎత్తుకుంటుంది, బాగానే పనిచేస్తుంది. అవన్నీ చేస్తున్నప్పుడు ఇంకా సీమంతం ఎక్కడి నుంచి తెచ్చి చేస్తావురా? నీకు నీ అన్నకి చేయాలి ఇంకా సీమంతం. నీకు నీ అన్నకి మీకేనేమోరా శ్రీమంతం. అందుకే సరే టిప్ టాప్గా రెడీ అయ్యారు ఇద్దరు వేస్ట్ మొహాలు వేసుకొని. వీళ్ళవన్నీ అబద్ధాలే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోకి లైక్ చేయండి అబ్బా ప్లీజ్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.